కడప సెంట్రల్ జైలుకు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. రాయచోటిలో అరెస్ట్ అయిన ఉగ్రవాది భార్యను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జూలై 1వ తేదీన అబూబకర్ సిద్దికీ మహ్మద్ ను తమిళనాడు ఐపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలకు సంబంధించి విచారణ కోసం సైరాభానును ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని విజయవాడ కార్యాలయానికి తరలించారు. ఇక పీటీ వారెంట్ పై వారం రోజుల పాటు సైరాభాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ఎన్ఐఏ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాయచోట్ల గతంలో జరిగిన ఎన్ఐఏ ఉగ్రవాదులకు సంబంధించి ఎన్ఐఏ ఈ రోజు కడప సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ భార్యలు ఇద్దరు కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన మొత్తం ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు దాచిపెట్టడం అనేది తప్పని చెప్పి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ సతీమణులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉగ్రవాదులు వాళ్ళిద్దరు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండేవారు. ఇప్పుడు జస్ట్ తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు మొత్తం వాళ్ళని ఎంక్వైరీకి అని చెప్పి వాళ్ళ వారెంట్ కూడా తీసుకెళ్లారు. వాళ్ళు మొత్తం ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇండియాలో మొత్తం ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేయడానికి అనేది అనుమతితోనే మొత్తం వారెంట్ తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడే చెన్నైకి వీళ్ళు కడప సెంట్రల్ జైలు నుంచి వాళ్ళ సతీమణులు ఇద్దరు తీసుకెళ్లడం జరిగింది.